విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం సరికాదని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం బైజూస్ యాప్ ట్యాబ్లను ఇస్తే విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఉన్నత వర్గాల పిల్లలు ట్యాబ్లో చదువుతున్న సమయంలో పేద విద్యార్థులకు ట్యాబ్ ముఖ్యమంత్రి ఉచితంగా ఇస్తే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇంగ్లీష్ విద్య పేద విద్యార్థులకు ఎంతో సహాయపడుతుందని అన్నారు. జగనన్న ప్రభుత్వంలో విద్యార్థులు ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే తెలుగు సంస్కృతి దెబ్బతింటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం చేయడం వారికే చెల్లిందని అన్నారు. ఇంకా సెర్చ్ చేయాల్సిన అవసరం వస్తే ఆన్లైన్లో చెక్ చేసుకుంటుంటారు అందరూ కూడా. ఈవెన్ మనం కూడా ఏదైనా చిన్న 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 ఒక ఐటమ్ గురించి మనం ఒక సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోవాలంటే ఇమ్మీడియట్గా సెల్ చూసి దాంట్లో సెర్చ్ కొడుతూ ఉంటాం. అలాంటి సమాజం మనం ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది దృష్టిలో ఉంచుకొని పేద పిల్లలకు ట్యాబ్స్ ఇస్తే ఖచ్చితంగా అంతో ఉపయోగపడుతుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే దాన్ని కూడా వక్రీకరించి ఏదో చైనా జపాన్లంట ఈ మధ్యన సెల్ ఫోన్లు బ్యాన్ చేసినారు. కరెక్టే, ఎవరు వద్దనట్లేదే. మనం అంత డెవలప్ కాలే కదా, ఇక్కడ అంత డెవలప్ అయినారా? అంత డెవలప్ కాలే కదా. మనం ఇంకా ఇప్పుడిప్పుడే డెవలపింగ్ మన కంట్రీ. అంటే పేద పిల్లలకు ఒకటే చదివితే సంస్కృతి పోతుంది అంటున్నారు. వాళ్ళ పిల్లలు మాత్రం అందరూ చదవచ్చు. డబ్బున్నోడు ధనవంతుల పిల్లలు అందరూ చదువుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం. కానీ పేదవాడి పిల్లలు చదువుతప్పుడు మాత్రమే తెలుగు సంస్కృతి పోతుంది. ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతారా అని చెప్పి కోట్ల కేసుల దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క పేదవానికి మంచి విద్యని కానీ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కానీ అందించకూడదు అనే కాన్సెప్ట్ వాళ్ళది. ఎల్లో మీడియా కావచ్చు, అదేవిధంగా ఈ తెలుగుదేశం నాయకులది. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇదంతా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎవరు? ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు. ఈ పిల్లల కోసం మంచి ఉన్నత విద్య అందించలేదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తపన. ఇక్కడ ఇలాంటి పిల్లల కోసం మన ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు మాత్రం